Hi friends, welcome back to VREdits. Friends, ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మనం నోట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్లో ఒక టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ అలానే ఒక టెంప్లెట్ని మనం ఎలా లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ ado, let's get started. ఫస్ట్ నేను నోట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్లో టెంప్లెట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. సో ఫస్ట్ మనం నోట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్స్ అన్ని చేసి ఉంటారు కదా, సో అక్కడైతే మీకు కింద కనబడతాయి. సో నేనైతే ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మిగతా ప్రాజెక్ట్స్ అన్ని డిలీట్ చేసిన. మీరు ఏ ప్రాజెక్ట్కి టెంప్లెట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు కింద హోమ్ సింబల్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అపెండ్ టెంప్లెట్ QR కోడ్ పక్కన ఒక చిన్న బాక్స్లో టిక్ మార్క్ అనేది ఆఫ్లో ఉంటుంది. సో ఇదైతే మీరు ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఆటోమేటిక్గా కింద అపెండ్ టెంప్లెట్ అనేది ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఆన్ అయిపోతుంది. సో టెంప్లెట్ క్రియేట్ చేస్తారు కదా, కింద ఆథర్ నేమ్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆథర్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి ఏదో ఒక నేమ్ అనేది పెట్టుకోవచ్చు. జస్ట్ నేను ఇక్కడ లిరిక్స్ అని పెడుతున్నా. సో పెట్టిన తర్వాత ఇక్కడ కింద గ్రీన్ కలర్లో ప్లే బటన్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసి మనకి ఆ వీడియోతో సహా మనకి ఎక్స్పోర్ట్ అయ్యి లాస్ట్లో మనకి టెంప్లెట్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. అదే అనమాట టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. సో ఇదైతే మీకు కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇది మనకి వీడియో పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో అంతే, ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూడండి, ఇదే అనమాట మనకి టెంప్లెట్ ఇలా QR కోడ్ లెక్క ఉంటుంది. సో మనకి గ్యాలరీలోకి అయితే సేవ్ అయిందన్నమాట. నెక్స్ట్ ఓకే బటన్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీకు గ్యాలరీ ఓపెన్ చేసి సో ఫొటోస్ ఓపెన్ చేసి ఇక్కడ చూసి మనకి వీడియో ఉంది కదా. సో ఈ వీడియోలో మనకి లాస్ట్లో ఉంటుందన్నమాట టెంప్లెట్ కోడ్ అనేది. సో ఇప్పుడు వస్తుంది చూడండి. సో ఇదే అనమాట టెంప్లెట్ కోడ్. సో ఇక్కడ పైన నోట్ వీడియో టెంప్లెట్ ఉంటుంది, కింద ఆథర్ నేమ్ ఉంటుంది. మనం ఆథర్ నేమ్ జస్ట్ లిరిక్స్ పెట్టాం కాబట్టి ఆ లిరిక్స్ అని వస్తుంది. సో ఈ టెంప్లెట్ కోడ్ మీకు యానిమేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక టెంప్లెట్ని మనం నోట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్లో ఎలా లోడ్ చేసుకోవాలని చెప్తాను. సో మీరు నోట్ వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన న్యూ అని ఉంటుంది, లోడ్ అని ఉంటుంది. సో మీరు లోడ్ పైన క్లిక్ చేసి ఇక్కడ లోడ్ టెంప్లెట్ కోడ్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే ఆ టెంప్లెట్ అనేది ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటుంటారో సో అది ఓపెన్ చేయండి. సో అప్పుడు మనకి లాస్ట్లో QR కోడ్ ఉంటుంది కదా, అది మనకి స్కాన్ చేస్తుంది అనమాట. సో స్కాన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మనకి ఎన్ని మీడియా ఫైల్స్ అందులో యూజ్ చేసినాము అది చూపిస్తే, నేను అక్కడ ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదు, ఒక వీడియో ఒక 2 ఫొటోస్. సో అందుకే నాకు 3 మీడియా ఫైల్స్ అని చూపిస్తుంది. సో ఇంకా మీరు ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసి మనకి ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవుతుందన్నమాట. సో నేను గ్రూప్లో పెట్టాను. సో ఇక్కడ చూడండి మనకి ఫైల్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. సో మీరు ఒక టెంప్లెట్ని క్రియేట్ చేసి వేరే వాళ్ళకి ఇద్దామంటే మీరు ఆ ఫైల్స్ కూడా ఇవ్వాలి. ఓకేనా. సో మేము ఇక్కడ దీన్ని అయితే రీప్లేస్ చేసుకోవచ్చు సేమ్ అవే సెట్టింగ్స్తో. సో సపోజ్ నేను ఇమేజ్ పైన క్లిక్ చేసి ఇక్కడ వేరే ఇమేజ్ అనేది రీప్లేస్ చేస్తా. సో నేను ఇమేజ్ అనేది రీప్లేస్ చేశాను. సో ఇక్కడ చూడండి మనము ఎక్కడైతే కీ ఫ్రేమ్స్ పెట్టామో సో అవి కూడా వస్తాయి, కర్వ్ ఎడిట్ చేసేవి అన్నీ వస్తాయి అన్నమాట. సో ఇలా మీరైతే రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VREdits యూట్యూబ్ ఛానల్.